హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ మనము కమ్మటి బీరకాయ కూర పాలేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నిటిని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, రెడ్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఈలోపు పాలు కూడా కొంచెం కాసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కూర దగ్గరగా అయినప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత గ్రేవీకి తగ్గట్టుగా పోసేసుకోవాలి. అలా పోసుకొని అందులో ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మరిగిపోవాలి. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము దీనిలోనే. ఇప్పుడు ఇది బాగా మరిగి పైకి నూనె తేలే వరకు ఉడికించుకోవటమే. చూసారు కదా నూనె ఇప్పుడు ఎలా పైకి తెలుతుందో. ఇక అంతే అండి, కట్టేసి దించేసుకోవటమే. అంతే అండి, వేడివేడిగా కమ్మటి బీరకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీలకు కూడా బాగుంటుంది. టేస్ట్ చేసి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.